ఓం శ్రీ గురుభ్యో నమ. భక్తులందరికీ మాఘమాస శుభాకాంక్షలు. ఈరోజు మాఘ బహుళ పాడ్యమి గురువారము. ఈరోజు మాఘ పురాణంలో వశిష్ఠ మహర్షిని దిలీపుడు ఈ విధంగా అడుగుతున్నాడు. స్వామి, ఈ మాఘమాసం మహాత్యాన్ని ఎంత విన్నాకు అని తనివి తీరట్లేదు. ఎవరైనా ప్రత్యక్షంగా ఈ మాఘమాస మహత్యం వలన వారి అభీష్టాలు నెరవేర్చుకున్నారా, వారికి వైకుంఠం లభించిందా అని అడిగితే ఆ యొక్క వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు. పూర్వము గంగానది తీరంలో ఆ యొక్క విద్యాధరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వారికి సంతానం లేదు. వీరు ప్రతి సంవత్సరము మాఘమాస వ్రతాన్ని ఆచరించే సద్భక్తి పరాయణులు. వీరికి బ్రహ్మదేవుని వరం వలన ఒక పుత్రిక జన్మిస్తుంది. ఆ తర్వాత ఈ పుత్రిక పెరిగి పెద్దదైన తర్వాత ఒక రాక్షసుడు ఈమెను వలచి వివాహం చేసుకుంటానంటే విద్యాధరుడు ఒప్పుకోడు. అప్పుడు ఆ రాక్షసుడు ఆమెను అపహరించి సముద్రపు అడుగున పాతాళ లోకంలో భూగృహంలో ఉంచుతాడు. ఇదివరకే ఈ రాక్షసుడు బ్రహ్మదేవుడి వరం వలన ఒక శూలాన్ని వరంగా పొందుతాడు. అయితే ఈ రాక్షసుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి వివాహానికి లగ్నం పెట్టమంటే బ్రహ్మదేవుడు 8 నెలల తరువాతే పెడతానంటాడు. అప్పుడు రాక్షసుడు ఈ అమ్మాయితో, నీకు ఏమన్నా సదుపాయాలు చేయాలా ఈలోగా అంటే, ఈమె నాకు ఒక శివాలయం చూపించు, నేను ప్రతినిత్యము శివార్చన చేయాలి అంటే ఆ యొక్క హటకేశ్వరాన్ని చూపిస్తాడు రాక్షసుడు. ఈమె ఈ హటకేశ్వరానికి ప్రతినిత్యము వెళ్ళి అర్చన చేస్తూ ఉండేది. ఒకసారి నారదుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు ఈమె వృత్తాంతాన్ని తెలుసుకొని, అమ్మాయి, నీవు భయపడకు, దిగులు చెందకు, ఈ పక్కనే దగ్గరలో మానస సరోవరం ఉన్నది. ఈ మానస సరోవరంలో ఈ మాఘమాసం అంతా నువ్వు స్నానం ఆచరించి భగవదారాధన చేసుకుంటే నీకు శుభాలు కలుగుతాయని చెప్తాడు. ఆమె అలాగే చేస్తుంది. ఈ తర్వాత నారదుడు ఒకసారి సౌరాష్ట్ర దేశానికి వెళ్ళి ఆ యొక్క రాజు హరిద్రతుడిని చూస్తాడు. ఈ హరిద్రతుడు కూడా నిరంతర భక్తి పరాయణుడు, దైవభక్తి పరాయణుడు. ఈ అమ్మాయి వృత్తాంతము రాక్షసుల నుంచి విడిపించమని నారదుడు చెప్తే, ఆ యొక్క మహారాజు సముద్రం వద్దకు రాగానే సముద్రమే ఆయనకు దారి ఇస్తుంది. ఇలా ఈ భూగృహానికి చేరుకొని శూలం సహాయంతో రాక్షసుని రాజు సంహరిస్తాడు. ఆ తర్వాత ఈ యొక్క హరిద్రద మహారాజుకు విద్యాధర పుత్రికతో వివాహం జరుగుతుంది. వివాహం అయినా కూడా వారిద్దరూ కూడా దైవభక్తితో నిరంతరం మాఘమాస వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క వారి జీవితాల్ని ధన్యత చేసుకొని మరణానంతరం కూడా వైకుంఠానికి చేరుతారు. వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు. విన్నావా దిలీప మహారాజా, ఈ యొక్క మాఘమాస వ్రతం వల్లనే వారికి ఆ అమ్మాయి జన్మించటము, ఆ అమ్మాయి పెద్దయ్యాక రాక్షసుని నుంచి ఈ యొక్క విముక్తి కావడము, ఆ యొక్క మంచి సద్భక్తుడైనటువంటి